అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహెంగాస్. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జయ ఇది చెప్దామని. ఏవో సందర్భం కుదరలేదు. వల్కల చీరి కథ. వల్కల చీరి తమాషాగా ఉంది చూడు పేరు. అంటే వల్కలమే చీరగా కలిగిన వాడు అయి ఉంటుంది, బహుశా వస్త్రంగా కలిగిన వాడు. ఈ వల్కలం అంటే మామూలుగా మనం నారబట్టని అనొచ్చేమో మరి. వల్కలం అంటే వస్త్రం అని కూడా అర్థం. ఓకే, మరి ఎలాంటి అర్థంలో ఆ పేరు పెట్టారో తెలీదు. ఇది జైన పురాణ గాథగా చెప్తారు. ఇలాంటి గాథ మనం రామాయణానికి పూర్వగాథగా చెప్పుకుంటాం. కొంచెం అటు ఇటుగా అలాంటి కథ అనమాట. పూర్వం పోతనం అనే నగరానికి సోమచంద్రుడని ఒక రాజుగారు ఉండేవారట. ఆయన భార్య పేరు ధారిణి. అయితే కలిసి హాయిగా ఉండేవాళ్ళు. వీళ్ళకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, ప్రసన్నచంద్రుడు. పిల్లాడు కొంచెం పెద్దవాడు అయ్యాక, కొంచెం 40-50 దగ్గర పడ్డాకో 50 వచ్చాకో ఒకనాడు భార్య భర్త వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ప్రేమగా ఉండేవాళ్ళట, రాజుగారు రాణిగారు. ఆయన తల సవరిస్తూ ఆవిడ ఒక తెల్లటి పండిపోయిన వెంట్రుక చూసి ఆవిడ వేళాకోళం చేసిందిట. మీకు వెంట్రుకలు పండిపోయినాయి అని. ఇలా సహజంగా అలాంటివి జరుగుతాయి భార్య భర్తల మధ్య. ఒక చిన్న రొమాంటిక్ థింగే అది. కానీ ఈయనేమనుకున్నాడు, అమ్మ నేను వృద్ధుడిని అయిపోతున్నా, ఇంకా నేను తపస్సు చేసుకోవాలి, అందుకే చూపిస్తోంది జుట్టు. ఇప్పుడేముంది వృద్ధాప్యం, మనకు 10 ఏళ్లకే వస్తాయి తెల్ల జుట్లు. ఆ కాలంలో అది కాదు, చాలా కాలం జుట్లు నల్లగా ఉండేవి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ వెంట్రుక కనబడి ఈవిడ వేళాకోళం ఆడిందో, ఇంకా ఈయన నాకు ఎక్కువ సమయం లేదు, నేను ఋషి జీవితం గడపాలని చెప్పి ఈ కుమారుడు 20 ఏళ్లవాడో 25 ఏళ్లవాడో అయినటువంటి ప్రసన్నచంద్రుడికి రాజ్యం ఇచ్చేసి, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, నేను తపస్సు సమయం అంతా వృధా అయిపోతుందని వెళ్ళిపోతాను అన్నాడు. ఆయనకి అలా అర్థమైంది. ఈ భార్య ఆయన్ని వదిలిపెట్టి ఉండలేదు. ఆవిడ నేను కూడా అడవికి వచ్చేస్తానని ఆయన వెనకాలబడి ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఋషి జీవితమే గడుపుతున్నారు. కానీ భార్యాభర్త ఇద్దరు ఒకచోటే ఉన్నారు. కాలక్రమాన ఎంతో కాలానికి ఆవిడ గర్భవతి అయింది. మళ్ళీ అయ్యాక ఒక కుమారుడు కలిగితే వాడికి వల్కల చీరి అని పేరు పెట్టారట. వల్కల చీరి పిల్లవాడి పేరు. కొన్నాళ్ళకి ఇవిడు చనిపోయి, ఋషి జీవితం గడపటము అంటే ఏంటంటే రాజ్యకాంక్ష లేదు, ఇలాంటి అద్భుతమైన భోజనాలు, ఎవరైనా తనని సేవించటాలు అవేం లేవుగా. వాళ్ళ నీళ్ళు వాళ్ళు తెచ్చుకుని, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుకుని, వాళ్ళ అన్నం వాళ్ళు లేవు. జీవితంలో ఉంది, భార్య ఉంది కాబట్టి సంసార జీవితంలో ఉన్నారు. ఇది తప్పు ఏం కాదమ్మా, ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతారు భార్యాభర్త. ఇప్పుడు వీళ్ళు వానప్రస్థానికి వెళ్తే భార్యాభర్త వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య దాంపత్యం ఉండకూడదని ఎవరు చెప్తారు? ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరమేం లేదు. అందులో ఏ తప్పు లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏ తప్పు లేదు. దాంపత్యం ధర్మం ప్రకారం దాంపత్యం కదమ్మా, అది తప్పేముంది? అది తప్పు కాదు. అయితే ఈ కుమారుడు కలిగిన తర్వాత కొంతకాలానికి ధారిణి చనిపోయిందట. చనిపోతే ఈయన సమీపంలో దొరికే ఆవుల పాలు పోసి పిల్లవాడిని పెంచుకున్నాడు. పిల్లాడు కూడా పెద్దవాడయ్యాడు. అయితే కొన్నేళ్లకి ప్రసన్నచంద్రుడికి ఈ అడవి నుంచి వచ్చినటువంటి మునులు, ఋషులు, ఈ సంఘ పరిత్యాగులు వాళ్ళు కొంతమంది వెళ్తుంటారు కదా నగరాలకి, వాళ్ళ వల్ల తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, వాడు ఋషి జీవితం గడుపుతున్న తన తండ్రి దగ్గర ఉన్నాడని తెలిసింది రాజుకి. ఆ పిల్లాన్ని తెచ్చేసుకోవాలనిపించింది. తమ్ముడు కావాలి. అమ్మ నాన్న లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏదో వివాహితుడే అయ్యి ఉంటాడు, సంతానం ఉంటుంటుంది. తమ్ముడు అనేసరికి ఒక ప్రీతి ఉంటుంది చూడు, నా తమ్ముడని. వదిలిపెట్ట బుద్ధి కాదు జయ తమ్ముళ్ళని, అస్సలు కాదు. తనతో ఏం చేశాడు ఈయన, తెప్పించుకోవడానికి తన గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది గణికాకులంలో ఉన్న వాళ్ళని పిలిచి, అమ్మాయిలు మీరు అడవికి వెళ్ళండి, ఆడో పిల్లవాడు ఉన్నాడు, వల్కల చీరి వాడి పేరు, వాడిని బుచ్చుకురండి అని చెప్పారు. ఋషి దగ్గరికి వెళ్ళి మీ పిల్లని మాకు ఇవ్వమంటే ఇస్తాడో ఇవ్వడో. వీళ్ళు ఏం చేశారు, బోల్డని పళ్ళు స్వీట్లు అవన్నీ మోసుకుని అక్కడికి వెళ్ళి ఆ ఋషి సోమచంద్రుడు తండ్రి లేని సమయంలో పిల్లవాడిని బాగా ఆదరించి స్వీట్లు గీట్లు అన్నీ బాగా తినిపించి, మా ఊర్రా పోతనాశ్రమం మాది, ఏ ఆశ్రమం మీద వీళ్ళని ఇంత ఛాతీలు నిండుగా ఉన్న మనుషుల్ని వాళ్ళని చూసి, ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళని తెలుసుకోవాలి ఆ పిల్లవాడు. ఎందుకంటే అతను ఎవరిని చూడలా, అందరినీ ఋషులనే అనుకుంటాడు. పెద్దవాళ్ళందరినీ నాయనగారు అంటాం అలవాటు. అమాయకుడు, రెండో ప్రపంచం తెలియదు కదా వీళ్ళని. మామూలుగా ఋషులు ఇక్కడ ఉంటాయి, నెత్తి మీద కొప్పులు ఉంటాయి కదా, వీళ్ళకి ఛాతీ మీద కూడా కొప్పు ఉందనుకున్నాడు. అనుకుని వీళ్ళని గొప్ప గురువులుగా భావించేసాడు. వాళ్ళు ఏమన్నారు, మా ఊరు పోతనం అనే నగరానికి చెప్పారు, మా ఆశ్రమంలో ఇలాంటివి ఎన్నో దొరుకుతాయి, చక్కగా
హాయిగా తినచ్చు, ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని బోళ్ళని ఆటలాడించి పాటలు పాడించి బంతులు విసిరి ఆడి 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 సాయంకాలం అయ్యేసరికి లేచకపోయారు, వెళ్ళిపోయారు ఆయన వస్తున్నాడని. ఈ పిల్లాడు ఆయన రాలేదు, కానీ ఈ అబ్బాయికి ఇంకా ఉండబుద్ధి కాల. పొద్దు నుంచి కాలక్షేపం చేసి అందరు వెళ్ళిపోగానే పిల్లలు బూరు కొడుతోంది అని ఏడవడం మొదలు పెడతారు. ఈ అబ్బాయికి ఒక 18 ఏళ్ళు ఉన్నాయి, 17 18. తోచల ఆ పోతనాశ్రమానికి వెళ్ళిపోదామనిపించింది. తండ్రి ఎక్కడికో వెళ్ళాడు, ఆయన రాకముందు ఈ అబ్బాయి బయలుదేరి వెళ్ళిపోయాడు. వాళ్ళ వెంబడబడి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏదో రథాల్లో వచ్చారు, రథాలు తోలుకున్నారు, ఎక్కడో దాచిపెట్టారు వాటిని, రథాలు ఎక్కి వెళ్ళిపోయారు. ఇది ఋష్యశృంగ మహామునిని ఇట్లా తెచ్చారని చెప్తారు. ఇదే కథ మనకి రామాయణానికి పూర్వకథ. పుత్రకామేష్టి చేశారు కదా దశరథులు, పుత్రకామేష్టి చేయడానికి ఋష్యశృంగుడు వచ్చి చేశాడు. ఆ ఋష్యశృంగుడి ఇట్లా అడవి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన వస్తేనే వానలు పడతాయని చెప్పారు ఇంకొక రాజ్యంలో, రోమపాదుడి రాజ్యంలో. ఆయన తీసుకొచ్చాక వానలు పడ్డాయి. ఆ శాంతాదేవిని, రాముల వారి అక్కయ్య అయిన శాంతాదేవిని ఋష్యశృంగ మహామునికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన వచ్చి పుత్రకామేష్టి యాగం చేయించారు వీళ్ళకి. ఋష్యశృంగుడి కథ కూడా ఇలాగే కనపడుతుంది. స్త్రీముఖం తెలియని వాడు ఋష్యశృంగుడు అంటే. సరే ఏమైంది, రథానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం అటు చూసి ఇటు చూసి తోచక ఈ కుర్రాడు కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే పనిగా పోతనాశ్రమానికి దారెటు అని వాళ్ళని అడుక్కుంటూ కనపడ్డ వాళ్ళని వెళ్తుంటే ఒక బండి వాడు కనపడ్డాడు. ఒక బండి వెళ్తోంది, అడవిలో నుంచి బయటకు వచ్చేసాడు. బండి వెళ్తుంటే వాళ్ళకి నవ్వొచ్చింది. పోతనమా అన్నారు. అవును పోతనాశ్రమం అన్నాడు. అనేసరికి భార్య భర్త ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కుర్రాన్ని చెయ్యిల బట్టి లాగి పైకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకుని బండి మీద కూర్చుని ఈ పిల్లవాడు వెళ్తూ ఉంటే ఈ ఋషిగారిది ఈ ఆశ్రమం ఎవరిది, ఆశ్రమం వీళ్ళని కూడా ఆశ్రమం అనుకుంటున్నాడు. వాడికి తెలియదు పాపం. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటూ భార్య భర్త కుర్రాన్ని బాగా ఆదరించారు. ఏవో పళ్ళు కాయలు చేతిలో పెట్టారు. ముందుకెళ్ళేసరికల్లా ఒక దొంగవాడు బండిని అటకాయించాడు. బండిలో ఏదో ధాన్యం ఉంది, అది ఇవ్వమని అటకాయించేసరికల్లా బండివాడు మంచి గట్టివాడు. వాడేం చేశాడు, ఆ బండికి పోల్కర్రలు ఉంటాయిగా పక్కన, ఒక మంచి గెన్స్గా ఉన్న కర్ర తీసి తలకాయ పగల కొట్టేశాడు దొంగ. వాడిని పొదల్లో కీడ్చేసి వాడి దగ్గర కొంత దొంగ సొమ్ము ఉంటే ఆ సొమ్ము అంతా తెచ్చి తన బండిలో పెట్టుకున్నాడు. బండి అట్లా ముందుకు పోయింది. కుర్రాడు వాళ్ళతో పాటే ఉన్నాడు, వలకల చీర. ఈ నగరం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇదిగో ఇదే పోతనాశ్రమం ఇదే బాబు, దిగి వెళ్ళు అని కుర్రాడిని దింపేసి ఏమనుకున్నారు, ఈ కుర్రాడు ఎక్కటం వల్లే మనకి ధనం లభించింది. లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఏ దొంగ అటకాయిచ్చలా ఎవరి దగ్గర నుంచి పావలా 10 పైసలు ముట్లా మనకి. వాడు దొంగతనం చేసుకొచ్చిన సొమ్మంతా మన బండిలోకి ఎక్కింది. అది పిల్లాడి వల్ల ఈ అదృష్టం పట్టిందని నమ్మాడు బండివాడు. వాళ్ళ ఆవిడే నమ్మింది. ఏం చేశాడు, జేబులోంచి కాసిన రూపాయి నాణ్యాలు తీసి పిల్లాడి చేతులు పెట్టి, బాబు ఇవి లేనిదే ఇక అక్కడ నీ కథ నడవదు, ఈ డబ్బులు ఉంచుకో, జాగ్రత్తగా ఉండని కుర్రవాడిని పంపించాడు. ఈ కుర్రాడు అలా పోతనాశ్రమం నడుచుకుంటూ వెళ్తూ ఒక వేశ్యవాటిక వైపుకు ప్రవేశించాడు. వెళ్తే చక్కటి వాడు, పైగా అడవిలో ఉండి ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తిని నున్నగా ఉన్నాడు వాడు, తలతల్లాడుతూ. మరి ఏ మురికి మకిలి అంటనేది ఏదైనా బాగుంటుంది కదా. ఈ కుర్రాడు ఒక పెద్దవాళ్ళ వాకిట్లో ఆగి, ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టించండి నాయనగారు, లేదా ఈ డబ్బులు తీసుకుని నాకు కూడా ఒక ఆశ్రమం నిర్మించండి అని ఆ చేతిలో ఉన్న డబ్బులు ఆ వేశ్యమాత చేతిలో పోసాడు. అయ్య బాబు, ఈయన ఎక్కడి నుంచో మహర్షి మనకు దొరికాడని ఆవిడేం చేసింది, రానాయన లోపలికి రా అని లోపలికి తీసుకెళ్ళి, వాళ్ళకి వంట బ్రాహ్మణులు ఉన్నారు లోపల ఇంట్లో, వాళ్ళు ఎవరితోటో చక్కగా వంట చేయించి పెట్టి రుచికరమైన పదార్థాలు, నీకు ఆశ్రమం ఏమిటి వివాహమే చేయిస్తానని పెళ్ళి ఏర్పాట్లు చేసేసింది ఆవిడ. తన కూతుర్నిచ్చి ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయటానికి. ఇంతలో ఏమైంది, ఈ వేశ్యవాటికలు ముందు నుంచి వెళ్ళారుగా గణికలు కొంతమంది, వాళ్ళు వెళ్ళి వచ్చేలాగా లేడండి అబ్బాయి, అతనికి ఏమీ తెలీదు, చాలా అమాయకంగా ఉన్నాడు, మేము మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికల్లా అబ్బాయి ఆశ్రమంలో లేడు, మీ నాన్నగారు వచ్చేసారు, ఆయన వెతుక్కుంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, మేము అతన్ని మిస్ చేసేసాము, మాకు తెలియలేదు, అమాయకుడు ఎటు వెళ్ళిపోయాడు అని రాజుగారికి చెప్పారు. చెప్పేసరికి ఆయన విసుకొచ్చేసింది. సాయంత్రం అయ్యేసరికి తమ్ముడిని చూసేస్తానని ఉత్సాహంలో ఉన్నాడు. మనం ఎవరికోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు రాకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుందా. ఆయన ఆ చుట్టుపక్కల అంతా వాయిద్యాలు పెట్టి చిచ్చి ఇవన్నీ ఆపండి, గోల ఆపడని కసురుకున్నాడు. అందరూ అన్నీ ఆపేశారు. రాజుగారు దుఃఖంలో ఉన్నాడు, తమ్ముడు చేజారిపోయాడని. ఇంతలో ఎక్కడి నుంచో మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి. ఏమిట్రా మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి, ఎక్కడి నుంచి రా అని కేకలు పెట్టాడు. పెట్టేసరికి సైనికులు 2-3 రోడ్ల మీదకి వెళ్ళి కనుక్కొని, వేశ్యాగృహాల నుంచి వస్తుందండి, ఓ పెద్ద వేశ్యమాత ఒక ఆవిడ ఉంది, వాళ్ళ అమ్మాయికి వివాహం చేస్తుంది,
వేశ్యామ కూతురికి వివాహం ఏమిట్రా, ఎవరితో ఏమిటి కనుక్కోండి అంటే ఎవరో ఋషికుమారుడిలాగా ఉన్నాడండి అని వార్త తెచ్చారు. అక్కడి నుంచి ఈ గణికలు ఎవరైతే వెళ్ళారో ఈ అబ్బాయిని తీసుకురావడానికి పలకల చీరని తేవడానికి, వాళ్ళతో కలిసి రాజుగారు అక్కడికి పరిగెత్తాడు. పరిగెత్తేసరికల్లా సాక్షాత్తు తమ్ముడే పెళ్లి కుమారుడుగా కనపడ్డాడు. పెళ్లి ఇంకా అవల, ముందు ఏర్పాట్లు ఉంటాయిగా, పెళ్లి కొడుకుని చేయటం పెళ్లి కూతురు చేయటం, మంగళ వాయిద్యాలు భోరని మోగుతున్నాయి. అక్కడి నుంచి పట్టేశారు. పట్టుకుని ఆవిడకి ఏదో కొంత ధనం ఇచ్చి కుర్రాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి చక్కగా స్నానం అది చేయించి తల అంతా సంస్కరించి ఆహారం పెట్టి, అంతా నువ్వు ఇక్కడే ఉండు కానీ హాయిగా ఉండొచ్చు, ఇక్కడ వివాహం చేస్తామని మంచి యువరాణుల్ని ఎవరినో వివాహం చేసి ఎదు చేద్దామనుకున్నారు. ఇంతలో ఏమైంది, కొద్ది రోజులు గడిచేసరికల్లా ఒకనాడు కొంతమంది ఊరి వాళ్ళు వచ్చి, మా దొంగలు మా వస్తువులు పోయినాయండి, ఇదివరకు దొంగతనానికి రిజిస్టర్ కూడా చేశాము, దొంగతనం జరిగిందని ఎవడు దొరకలేదు, ఇప్పుడు ఒకడు పట్టుపడ్డాడని బండివాడిని పట్టుకొచ్చారు. ఓహో. బండివాడిని పట్టుకొచ్చేసరికల్లా బండివాడు ఏం చెప్పాడు, చెప్పబోయేసరికి ఈ పలకల చీర కూర్చున్నాడుగా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నాయనగారు బాగున్నారా అని వెళ్ళి కావలించుకున్నాడు బండివాడిని. సభలో అందరు ఆశ్చర్యపోయారు. ఏమిటంటే ఈ బండి అయినే నన్ను తీసుకొచ్చాడు పోతనానికి అని చెప్పేసరికల్లా రాజుగారు ఏమిటి అని కనుక్కుని, ఈ ప్రసన్నచంద్రుడు ఆ దొంగ ఎవరో వచ్చి అటకాయిస్తే అతన్ని కొట్టి అతని వస్తువులు తీసుకున్నామని చెప్పాడు. ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ అమ్మాడో అవన్నీ ఎవరి వస్తువులు వాళ్ళకి అప్పచెప్పి, బండివాడికి కూడా కొంత ధనం ఇచ్చి, తమ్ముడిని తెచ్చి వెనక ఈ ఊళ్ళోకి అప్పచెప్పినందుకు బాగా ఆదరించాడు. అట్లా 12 ఏళ్ళు గడిచిపోయాయట. ఈ వల్కల్ చీరికి చక్కగా వివాహం చేశాడు అన్నయ్య. రాజ్యంలో హాయిగా రాజుగారి తమ్ముడుగా హాయిమని ఉంటున్నాడు. ఇక్కడ భోగాలకి ఏం తక్కువ, ఎవరైనా స్నానం చేస్తారు, ఎవరైనా వండి పెడతారు, చక్క కాలక్షేపానికి బోళ్ళని జరుగుతాయి, వాళ్ళు వీళ్ళు వచ్చి కబుర్లు చెప్తారు. 12 ఏళ్ళు అయిపోయింది. ఒకనాడు ఈ వల్కల్ చీరికి తండ్రి గుర్తొచ్చాడు. అక్కడ ఏం జరిగింది, ఈ సోమచంద్రుడు ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చి కుర్రాడు కనపడక అబ్బాయి కోసం వెతుకుని విపరీతంగా ఏడ్చి కుమారుడి కోసం కళ్ళు పోయినాయి ఆయనకి. అయ్యో. ఆశ్రమం చుట్టుపక్కల ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ఎవరి సహాయంతో ఆయన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారు, సోమచంద్ర మహారాజు ఋషిగా ఉన్నాడు కదా, ఆయన కళ్ళు కనపట్టలేదని వార్త వచ్చింది. వార్త వచ్చేసరికల్లా వల్కల్ చీరి ఏడవటం మొదలుపెట్టాడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను తండ్రిని వదిలేసి ఈ భోగాల సత్వంతో ఇక్కడ ఉండిపోయాను అనేసరికల్లా ప్రసన్నచంద్రుడు ఏం చేశాడు, తమ్ముడిని కూడా వెంబడి పెట్టుకుని తీసుకుపోయాడు. అతను వెళ్ళాడు తండ్రిని చూసి రావడానికి, తల్లి ఎలాగూ లేదు, ఆయన చూసి రావాలి కదా, అందుకని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పిల్లలు ఇద్దరు దగ్గరకు వచ్చేసరికల్లా ఆయన ఆగకుండా కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చి మళ్ళీ కంటి చూపు బాగుపడిపోయిందట. ఆయనకి కళ్ళు బాగుపడ్డాయి. తర్వాత తండ్రికి వలసిన ఏర్పాట్లు చేసి ప్రసన్నచంద్రుడు మళ్ళీ వల్కల్ చీరిని రాజాశ్రమానికి తీసుకెళ్ళిపోయాడు. ఎంతో కాలం జీవించారట. ఇది ఒక విచిత్రమైన గాథ, జైన పురాణంలో ఉంది. చిత్రంగా ఉంది కదా, చాలా రోజులు ఎప్పుడో చదివాను నేను. ఓకే. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటా, మనకు సందర్భం కుదరలేదు, ఇవాళ సాగిద్దనమాట. అది వల్కల చీరి కథ చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.